తెలంగాణకు కొత్త సీఎస్ ను నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న శాంతికుమారి పదవీకాలం ఏప్రిల్ 30న ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎస్ గా రామకృష్ణారావుని నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు రామకృష్ణారావు. సీనియారిటీని బట్టి సీఎస్ రేసులో 6 అధికారులు ఉండగా సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రామకృష్ణారావుని నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్ర నిధులు రాబట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ గా శశాంక్ గోయల్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కన్నన్, యాదగిరిగుట్ట ఈవోగా ఎస్ వెంకట్రావు, పరిశ్రమలు, పెట్టుబడుల సెల్ సీఈఓగా జయేష్ రంజన్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్, ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా శశాంక, జెన్కో సీఎండీగా హరీష్, హెల్త్ డైరెక్టర్ గా సంగీత సత్యనారాయణను నియమించారు.